తప్పడు మడిమ తిప్పనివాడు మన దేవుడు. అబ్రహాముకు మాట ఇచ్చారు, నెరవేరుస్తారు కదా. అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోకపోగా సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉంటే అది తప్పని తెలిసినా అటు వెళ్ళిపోతున్నాం. దేవుని వాగ్దానం మీద నిలబడట్లా. హాగర్తో ఎవరు వెళ్ళమన్నారు నిన్ను? అంటే అందుబాటులో ఉన్న అవకాశాన్ని వాడేస్తున్నావు. దేవుడు హాగర్ పిన్ని 16లోనే ఉంది, అది మాట్లాడే. అందుకే 17 ప్రారంభంలో దేవుడు అంటాడు, నీవు నా సన్నిధిలో ఎలా నడవాలి? యథార్థవంతుడు అయితే. ఒకప్పుడున్న యథార్థతని ఎందుకు వదిలిపెట్టావు? అసలు నిన్ను లోకములో నుంచి చీకట్లో నుంచి వేరు చేసింది నువ్వు యథార్థవంతుడు అని. కాలక్రమేణా యథార్థతను ఎందుకు పోగొట్టుకున్నావు? ఆత్మీయులారా, యథార్థత అనేది ఆఖరి అస్త్రం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆడలేడీస్ అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి.